నమస్కారం. ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో 12 రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలేవీ లేకుండా ఉండటానికి, ఈ సంవత్సరం మొత్తం గురుబలం అద్భుతంగా కలగటానికి గురువుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు దీనికి ధర్మశాస్త్ర గ్రంథాలలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ ఒక కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొన్ని అర్చనా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే దానివల్ల దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. భగవద్ అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి నూతన ఉత్తేజంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయవచ్చు. అందువల్ల ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఇక్కడ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా ఒక ప్రాధాన్యత ఉంది. 1/1/2026 మొత్తం కలిపితే 3 అనే అంకె వస్తుంది. 3 అనే అంకె సంఖ్యాశాస్త్ర పరంగా గురుగ్రహానికి సంబంధించింది. ఆంగ్ల నూతన సంవత్సరం కూడా గురువారంతోనే ప్రారంభమవుతుంది. అంటే సంఖ్యాశాస్త్రపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా గురువుకి సంబంధించినటువంటి రోజుగా దీన్ని తీసుకోవచ్చు. కాబట్టి గురుబలం సంపూర్ణంగా పెరగటానికి ప్రత్యేకమైన విధి విధానాలు అందరూ పాటించాలి. మొట్టమొదటిది, అందరూ కూడా స్నానం చేసే నీళ్ళల్లో చిటికడి పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయండి. చక్కగా గురుబలం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించండి. బ్రహ్మాండంగా గురుబలం పెంపొందింపజేసుకోవచ్చు. గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు. ఈశాన్యం అంటే నవగ్రహాల్లో గురువుకు చాలా ప్రియం. కాబట్టి అందరూ కూడా స్నానం చేశాక ఈశాన్యంలో దీపం వెలిగించుకోండి. అయితే గురువుకు ఆవు నెయ్యి దీపం అంటే ఇష్టం. అందువల్ల అందరూ కూడా హాల్లో ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. గురువుకు 3 అంకె ఇష్టం కాబట్టి హాల్లో ఈశాన్యంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఈ ఈశాన్య దీపం అనేది గృహంలో సభ్యులందరికీ గురుబలాన్ని కలిగింపజేస్తుంది. అలాగే గురుబలం పెంపొందింపజేసుకోవాలంటే గురువుకి అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఈరోజు అందరూ శివాలయానికి వెళ్ళండి. శివుడికి కొబ్బరి నీళ్లతో ఇంట్లో అభిషేకం చేసుకున్నా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఎవరిని దర్శనం చేసుకున్నా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. దత్తాత్రేయుడిని దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రం దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని స్మరించుకుంటే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల గురుబలం పెంచుకోవచ్చు. షిరిడి సాయినాథుడి మందిరానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ధునిలో కొబ్బరికాయ వేయండి. ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం కర్మధ్వంసినే నమః అని స్మరించుకోండి. షిరిడి సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోండి. రాఘవేంద్ర మఠానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు తీసుకొని ఆ మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళండి. అలాగే దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్న వాళ్ళు పసుపు రంగులో ఉన్న పుష్పాలు, పసుపు రంగులో ఉన్న పండ్లు దక్షిణామూర్తికి సమర్పించండి. ఇలా గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి ఎవరిని దర్శనం చేసుకున్నా కూడా ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో గురుబలాన్ని పెంపొందింపజేసుకొని ఆంగ్ల నూతన సంవత్సరంలో ముందడుగు వేయవచ్చు. ప్రధానంగా గురువారం వచ్చింది కాబట్టి అధిష్టాన దైవం శివుడు కాబట్టి అందరూ తప్పకుండా శివాలయ దర్శనం మాత్రం తప్పనిసరిగా చేయండి. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం మొట్టమొదటి రోజు గురువారం వచ్చింది కాబట్టి గురువుకి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు అందరూ ధరించండి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వీలు కాకపోతే పసుపు రంగు కర్చీఫ్ అయినా దగ్గరుంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అది గురుబలాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శివాలయ దర్శనం చేసుకోవటం, గురుస్వరూపమైన ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎవరైనా దానాలు ఇచ్చుకోవాలని భావిస్తే మాత్రం శనగలు దానం ఇచ్చుకోండి. కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. అలాగే గోమాతకు ఆహారం తినిపించేవాళ్ళు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. ఈ విధి విధానాల్లో ఏది చేసుకున్నా కూడా ఈ కొత్త నూతన ఆంగ్ల సంవత్సరంలో అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా అందరూ దేవగురువు బృహస్పతి మంత్రాన్ని మాత్రం ఇంట్లో దీపం పెట్టాక 21 సార్లు చదువుకోండి. బృం బృహస్పతయే నమః. అద్భుతమైన మంత్రం,
చాలా శక్తివంతమైన మంత్రం. అలాగే గురువుకి అధిష్టాన దైవం శివుడు కాబట్టి గురువారంతో ఆంగ్ల నూతన సంవత్సరం మొదలవుతుంది కాబట్టి శివాయ గురవే నమః అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకోండి. అందరూ 12 రాసుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా చదువుకోవాల్సిన 2 మంత్రాలు బృం బృహస్పతయే నమః, శివాయ గురవే నమః. ఈ 2 మంత్రాలు చదువుకొని ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అందరూ కూడా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.